జై బాబా అండి శ్రీనివాస్ గారు. జై మెహర్ బాబా. జీబాబు అమ్మ సులోచన మేడం గారికి ఫోను ఇది అవ్వలేదు, మీరు చెప్పారు కానీ స్విచ్ ఇది అవ్వక లేట్ అయింది. జయబాబు అమ్మ జై బాబా జై బాబా. మేడం, మీరు శుభప్రదంగా మీరు ఏం చేస్తారంటే నమో మెహర్ బాబా ప్లస్ ఒక కీర్తన పాడాలి. ఓకేనమ్మా? ఓకే అండి. ఓకే అమ్మా అండి. మీరు ఓకే నమో అండి. మెహర్ బాబా పాడి ఒక సంకీర్తన చేసేయండి. ఓకే అండి. నేను అలాగే అనౌన్స్ చేస్తారు, మీరు చేయండి. ఓకే అండి. జై బాబా. థ్యాంక్ యూ జయబాబు. జై బాబా అండి. జై మెహర్ బాబా అండి. జయబాబు.
జయబాబు అమ్మ మేడం, మా జయబాబా. జయ బాబా అండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు మెహరామాయి ఫోటో పెట్టారు కదా మీరు. అండి. మెహరామాయి మణిజ సిస్టర్. ఆ, నేను మెహరామాయి పాత్ర చేశానమ్మా జూబ్లీస్ లో. ఆహాహా. మొదటిసారిగా ఆ మహా ఉమ్, అదే మన జగన్మాత అనుకుందాం. ఆవిడ పాత్రని నేను ఒకరు చేయమంటే చేశానమ్మా, రాశారు స్క్రిప్ట్. అది యూట్యూబ్ లో కూడా అదే ఉంటుంది మామూలుగా. మెహర్ బాబా హైదరాబాద్ సెంటర్ దాంట్లో ఫస్ట్ పార్ట్ లోనే ఉంటుంది. హైదరాబాద్ సెంటర్ దాని కింద యూట్యూబ్ లో ఉంటుందా అండి? లింక్ ఉందా మీ దగ్గర శ్రీనివాస్ గారు? ఓకే, నేను మీకు మీ నెంబర్ ఉంటే నేను పెట్టగలను. మరి మీ నెంబర్ ఇస్తే నేను పెడతానమ్మా. పోనీ మీరు మా దగ్గర పార్ట్స్ ఉంటాయి, చిన్నగా ఉంటాయి, పెడతాను. చేసిందే తక్కువ 5 నిమిషాలే ఉంటుంది. ఏం చేసినా 6 నిమిషాలే చేస్తాం, టైం ఇచ్చిన దాన్ని బట్టి. అవునవునండి. ఆ పాత్ర చేసిన ప్లస్ మల్కాజ్గిరిలో ఇది అరుణ రవీంద్ర మేడం గారు ఇప్పుడు యూట్యూబ్ లో పెట్టారు. అది వేరే పాత్ర, అది శత్రుఘ్న కుమార్. ఇలా బర్త్డేస్ లో ఒక చోట ఒకటి చేశానమ్మా. అండి. 10 years బ్యాక్ నుంచి చేస్తున్నాను నేను. ఈ మధ్య గ్యాప్ ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వైభవం వచ్చింది. బాబా వైభవం అందేం లేదు. సరే, ఇంకా మళ్ళీ కెమెరా ఆన్ అవుతుంది కాబట్టి మీరు మీరు ఎప్పుడన్నా అది అలా చూడండి. లేదంటే మీ నెంబర్ నేను తెలుసుకుని మీకు ఎప్పుడన్నా వాట్సాప్ చేస్తా ఈ లోపల. ఓకే ఓకే అండి. జై బాబా మనీ ఆంటీ, జై బాబా పరావ్ అంకుల్, జై బాబా అండి నరసింహన్ గారు, జై బాబా. జై బాబమ్మ. జై బాబా, జై బాబా అండి. అప్పారావు సార్, అప్పారావు సార్, జై బాబా. జై బాబా, జై బాబా, జై బాబా. జై బాబా నరసింహ గారు, వెంకట నరసింహ గారు, జై బాబా. లలిత కుమార్ గారు, జై బాబా. సులోచన మేడం, జై బాబా. అందరికీ జై బాబా. సులోచన ఒక్కసారి ఆగండి. సులోచన గారు, ఇప్పుడే ఇప్పుడే మీది వీడియో చూశాను, కోలాటంది. ధర్మవరం కోలాటంలో మీరు ఉన్నారు కదా సులోచన గారు. నా వాయిస్ వినబడుతుందా సులోచన గారు? జై బాబా అంకుల్, వినిపిస్తుంది వినిపిస్తుంది. జై బాబా. అదే మీరుగా ఉంది ఆ డాన్స్ లో, కోలాటంలో. ఉన్నాను అంకుల్, అందులో ఉన్నాను. కట్ కట్ అవుతుంది అంకుల్, వాయిస్ క్లారిటీ రావట్లేదు. వినిపించట్లేదు అంకుల్. జై బాబా వాయిస్ వినిపించట్లేదు. టైం అవుతోంది కదా, మళ్ళీ మాట్లాడదాం. జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా. జై బాబా అమ్మ రమణమ్మ మేడం గారు, శ్రీకుమార్ గారు, జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. టైం అవుతుంది, అయిన తర్వాత మాట్లాడుతున్నాం. జై బాబా అమ్మ. అందరు మ్యూట్ లో ఉండండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఈనాటి ప్రేమ స్మరణ మెహర్ ప్రభు ప్రేమికుల సహవాస్ మెహర్ మణి రత్నాలు కార్యక్రమంలో ఈరోజు మన సహవాస్ లో మాట పాట కార్యక్రమం ఉంటుందండి. ఎవరైనా పార్టిసిపెంట్స్ బాబా వారి పాట లేదా మాట కానీ ఏదో ఒకటి 5 నిమిషాలు చేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మొదటిసారిగా సులోచన మేడం గారు నమో మెహర్ బాబా సంకీర్తన చేసి తర్వాత ఒక కీర్తన చేయవలసిందిగా కోరుతున్నానండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. సులోచన మేడం, నమో మెహర్ బాబా సంకీర్తన చేయండి అమ్మా. జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा
అపార దివ్యా కృపా సాగర అపార దివ్యా కృపా సాగర సకల చరాచర జగదోద్ధార సకల చరాచర జగదోద్ధార నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా జ్యోహారులివే శ్రీ మెహేరు బాబా జ్యోహారులివే శ్రీ మెహేరు బాబా మహిని జనించిన మానవ రూపా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాందత అంతము చేసి అజ్ఞానాందత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగీ దివ్య విజ్ఞాన దృష్టిన సంగి అరిషేద్వర్గము అంతరింపగా అరిషేద్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం బనుగ్రహింపుము అవ్యయ మోక్షం బనుగ్రహింపుము నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय मेहर बाबा అందరికీ జయ బాబా అండి శ్రీనివాస్ గారు జయ మెహర్ బాబా జయ అలాగే బాబా అమ్మా మీరు ఒక సంకీర్తన చేయండి అమ్మా సంకీర్తన కూడా చేయండి తర్వాత వెళ్తాం మీరు సంకీర్తన కూడా ఒకటి చేయండి అమ్మా జై బాబా అందరికీ జై మెహర్ అవతార్ మెహర్ బాబా की జై దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు దేవదేవులకెల్లా దేవాది దేవుడు దేవదేవులకెల్లా దేవాది దేవుడు పరిపూర్ణ అవతార పురుష పరిపూర్ణ అవతార పురుషుండు పరబ్రహ్మ పరమాత్మ జయ బాబా పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు పరిపూర్ణ అవతార పరిపూర్ణుడు దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి రమ్మని పిలిచాడు మేల్కొల్పు పాడాడు రమ్మని పిలిచాడు మేల్కొల్పు పాడాడు
మోహమును తొలగించి మంత్రమును తెలిపాడు. మోహమును తొలగించే మంత్రమును తెలిపాడు. మేహేరు మేహేరు మంత్రాక్షరి, మేహేరు మేహేరు మంత్రాక్షరి, కైవల్యమును చేర్చు అంత్యక్షరీ. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి, ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి ప్రేమిక గ్రహించు, ప్రేమించి తరించు, ప్రేమిక గ్రహించు, ప్రేమించి తరించు, ప్రేమ ఉన్నతి చాటి జీవితము జీవించు, ప్రేమ ఉన్నతి చాటి జీవితము జీవించు. అవతారు మేహేరు బాబాకి జై, అవతారు మేహేరు బాబాకి జై, జై అంటూ మెహరంటూ తరించిపో. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి, ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి ప్రేమలో పరితృప్తి కనరాదు రాబోదు, ప్రేమలో పరితృప్తి కనరాదు రాబోదు. అప్పుడే ప్రేమికుడు దహించి పోతాడు, అప్పుడే ప్రేమికుడు దహించి పోతాడు. ప్రియతముని చేర్చేది తపనొక్కటే, ప్రియతముని చేర్చేది తపనొక్కటే, మెహర్ శ్రీ గ్రహించే ఇది ఒక్కటే. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి, ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా, అందరికీ జై బాబా. శ్రీనివాస్ గారు మీకు జై మెహర్ బాబా. సార్ బాబా కొంచెం జై బాబా అమ్మ, చక్కటి సంకేతం చేశారు. దేవుడే దిగి వచ్చి అని చెప్పి పరమాత్మ మానవుల కోసం దిగి వచ్చారు. ఇప్పుడు ప్రేమసాగరుడు మ్యాటర్ చదివిన తర్వాత అప్పారావు గారికి సంకేతం సిద్ధంగా ఉండాలండి. ఇప్పుడు జూన్ 21వ తేదీన ఏకాంతవాసం ప్రారంభం చేసే సమయంలో బాబా హిందూ, ఇస్లాం, క్రిస్టియన్, జొరాస్ట్రియన్ మత ప్రార్థన చదివించారు. అప్పుడు అక్కడ ఉన్న మండలికి ఇలా వివరించారు బాబా. ఇవన్నీ ఒకే భగవంతుని, ఒకే సత్యమును చేరుటకు వివిధ మార్గాలు, ఈ మత గ్రంథాల యొక్క సారం అంతా ఒక్కటే అని చెప్పి బాబా వారు చెప్పారండి. ఇప్పుడు అప్పారావు గారు ఒక సంకేతం చేయాలి, తర్వాత మెహర్ దినేష్ గారు సిద్ధంగా ఉండాలి. ఈరోజు ప్రార్థనలు శారద ప్రసాద్ మేడం గారు సిద్ధంగా ఉండాలండి. ఇప్పుడు మన అప్పారావు గారు సంకేతం చేయాలి సార్. జయబాబా సార్. అప్పారావు గారు. జయబాబు అండి శ్రీనివాస్ గారు. ముందుగా ఒక విషయం ముందుగా చెప్పాలి. బాబా జన్మదినోత్సవాలు మన అన్ని కేంద్రాలలోనూ చాలా ఘనంగా జరిగాయి. అదంతా బాబా యొక్క కృపా కటాక్షం వల్ల అన్ని చోట్ల బాగా ప్రేమ వర్తించేటట్టు బాబా చేశారు. ఇది మనం అందరం ఆనందించవలసిన విషయంగా భావించాలని కోరుకుంటున్నాము. సంకేతం చేయమన్నాడు శ్రీనివాస్ గారు, ఒక సంకేతం చేస్తున్నారు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. గుండెలలో నెలకొన్న గోచరము కానివాడు, దాటించ భవసాగరము సాటి లేనివాడు, గుండెలలో నెలకొన్న గోచరము కానివాడు, మెహర్ బాబా నామము దాల్చి మహిని వెలసినాడు, ముక్త మోహనాకారము గని దుర్గతికి పిలిచినాడు, మెహర్ బాబా నామము దాల్చి మహిని వెలసినాడు, ముక్త మోహనాకారము కొని దరికి పిలిచినాడు,
మందహాస వదన కాంతితో ఆ ఆ, ఆ, మందహాస వదన కాంతితో ముక్కులను నడిపించినాడు. గుండెలలో నెలకొన్న గోచరము కానివాడు, దాటించబవసాగరము సాటి లేనివాడు. ఆడంబర కర్మకాండతో పొందనలది కాదన్నాడు. ఆడంబర కర్మకాండతో పొందనలది కాదన్నాడు. అందరిలో తనను చూచి ఆదరించమన్నాడు. అందరిలో తనను చూసి ఆదరించమన్నాడు. శ్వాసకంఠ సన్నిహితుడను ఆ, 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 శ్వాసకంఠ సన్నిహితుడను శాశ్వతుడనన్నాడు. గుండెలలో నెలకొన్న గోచరము కానివాడు, దాటించబవసాగరము సాటి లేనివాడు. గుండెలలో నెలకొన్న గోచరము కానివాడు. రూపము దాల్చి మానవుడైనాడు. ప్రేమ వల్ల రూపము దాల్చి మానవుడైనాడు. ప్రేమ వల్ల విశ్వభారపు బాధను భరించినాడు. ప్రేమ వల్ల విశ్వభారపు బాధను భరించినాడు. ప్రేమికుల ప్రేమకు తానే ఆ ప్రేమికుల ప్రేమకు తానే దాసుడనన్నాడు. గుండెలలో నెలకొన్న గోచరము కానివాడు, దాటించబవసాగరము దాటి లేనివాడు. గుండెలలో నెలకొన్న గోచరము కానివాడు. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబాని శ్రీనివాస్ గారు. ఈయన జై బాబా. వెంకట నరసింహ అనే వాళ్ళు మ్యూట్ లో పెట్టుకోవాలండి. జై బాబా. జై బాబా అండి సార్, మ్యూట్ లో అంట పెట్టుకోండి సార్. జై బాబా అండి అప్పారావు గారు, మీరు చక్కగా బాబా వారికి సంకీర్తన చేశారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు తర్వాత మెహర్ దినేష్ గారు రెడీగా ఉండాలండి. తర్వాత మట్టా నాగమణి గారు, తర్వాత ఎంపీ రావు గారు సిద్ధంగా ఉండాలండి. ఇప్పుడు బాబా ఏకాంతవాసం ఉపవాసం గురించి చెబుతూ, ఇది ఒక తపస్సు కాదు, ధ్యానం కాదు. నేను అన్ని విధాల స్వేచ్ఛగా ఉన్నాను, కానీ నా అంతటి నేను బంధింపబడతాను. రేపటి నుంచి 40 రోజుల పాటు నేను ఏకాంతవాసంలోకి వెళ్ళడానికి 100కి 100 కారణాలు ఉన్నాయి అంటూ మనకిప్పుడు ప్రేమ సాగరుడు అవతార్ మెహర్ బాబా జీవిత చరిత్ర చదువుకుంటున్నామండి. అందులో మ్యాటర్ ఇది నెట్టా భీమశంకరం గారు రాశారు. ఇప్పుడు మెహర్ దినేష్ గారు ఒక సంకీర్తన చేస్తూ కూర్చున్నారండి. జై బాబా అండి దినేష్ గారు. మెహర్ దినేష్ గారు. అవతార్ జై మెహర్ జై. బాబా की जय। దేవునికై జీవించే జీవితమే మహోన్నతం, జీవితమే కానుకగా చేయుటయే మహాద్భుతం. దేవునికై జీవించే జీవితమే మహోన్నతం, జీవితమే కానుకగా చేయుటయే మహాద్భుతం. అనాదిగా ఇదే కదా చాటెనులే చాటులు, దేవునికై జీవించే జీవితమే మహాద్భుతం. దేవుడు నరుడై అరుదెంచాడు, మేహరు బాబగ గరబెలిసాడు.
దేవుడు నరుడై అరుదెంచాడు, మేహర్ బాబగ దర వెలిసాడు. ప్రేమను పంచే ప్రియతముడతడు, ప్రేమను పంచే ప్రియతముడితడు. ప్రేమవతారుడు ప్రేమకు వసుడు, జీవితమే కానుకగా చేయుటయే మహాద్భుతం. ఆ చిరునవ్వే ఆ కను చూపే జగముల నేలే జ్యోతులు కావా. ఆ చిరునవ్వే ఆ కను చూపే జగముల నేలే జ్యోతులు కావా. కరభాషణలే కమ్మని స్మృతులై, కరభాషణలే కమ్మని స్మృతులై విధి విధానమున తెలిపెను కాదా. జీవితమే కానుకగా చేయుటయే మహాద్భుతం. కీర్తనలన్నీ ప్రార్థనలన్నీ ప్రేమను చాటే సాధనలేగా. కీర్తనలన్నీ ప్రార్థనలన్నీ ప్రేమను చాటే సాధనలేగా. ఏ గుడి అయినా గోపురమైన దేవుని వినికిని చాటుటకేగా. ఏ గుడి అయినా గోపురమైన దేవుని ఉనికిని చాటుటకేగా. ప్రతి ఎద దేవుడు కలడనుకుంటే, ప్రతి ఎద దేవుడు కలడనుకుంటే ఎద ఎదగాంతుర సదముల చరితుని. దేవునికై జీవించే జీవితమే మహోన్నతం. మెహరుని నామం అమృతపానం ఆరాధించే చాటుట కావ్యం. మెహరుని నామం అమృతపానం ఆరాధించే చాటుట కావ్యం. మెహరు మెహరు శ్రీ మెహరనుకుంటూ, మెహరు మెహరు శ్రీ మెహరనుకుంటూ కాలము గడచినది సౌభాగ్యం. జీవితమే కానుకగా చేయుటయే మహాద్భుతం. అనాదిగా ఇదే కదా చాటెనులే చాటులు. దేవునికై జీవించే జీవితమే మహోన్నతం. జీవితమే కానుకగా చేయుటయే మహాద్భుతం. దేవునికై జీవించే జీవితమే మహోన్నతం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా శ్రీనివాస్ గారు, అందరికీ జై బాబా. జై థ్యాంక్ యూ. బాబా అండి. జై బాబా దినేష్ గారు. అన్ని చక్కటి సంకీర్తనలే, కానీ ఆ చక్కటి సంకీర్తనలో ఒక చక్కటి సంకీర్తన మీరు తీసుకుని గానం చేశారు. దేవుని కొరకై జీవించే జీవితమే
మహోన్నతం. అంతకంటే గుడి అయినా గోపురం అయినా కూడా దేవుని ఉనికి చాటేదని చెప్పి చక్కగా మెహరశ్రీ గారు రాసిన గీతాన్ని మీరు ఆలపించారు. మీకు ధన్యవాదాలండి. ఇప్పుడు మట్టా నాగమణి మేడం గారు ఒక సంకీర్తన చేయాలండి. తర్వాత ఎంపీ రావు గారు అదే మేడం గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అమ్మ. మట్టా నాగమణి మేడం గారు మీరు సంకీర్తన చేయండి అమ్మా. జై బాబా. जय बाबा अंकल అందరికీ జై జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय వెలసేను బాబా పిల్లలున్న నిండు లోకాలు కొల్పగా లోకాలు కొల్పగా తన ప్రేమ జల్లు మన పైన జల్లి తన ప్రేమ జల్లు మన పైన జల్లి వెలసేను బాబా ఇలలోన నిండు లోకాలు మేల్కొల్పగా తన ప్రేమ జల్లు మన పైన జల్లి మానవ జన్మ మనుగడ తెలిపి మార్గము చూపేను మనలో చేరి మనలో మిలగి మౌనముగా తెలిపెను మానవ జన్మ మనుగడ తెలిపి మార్గము చూపేను మనలో చేరి మనలో మిలగి మౌనముగా తెలిపెను జాగేల నరుడ బాబాను కొలువ జాగేల నరుడ బాబాను కొలువ వెలసేను బాబా ఇళ్ళలోన నీరు లోకాలు మేల్కొల్పగా మంత్రము తంత్రము జపతప నియమము మానుట మేలని మంత్రము తంత్రము జపతప నియమము మానుట మేలని ఇతరులలోని లోపములెంచక నీ లోపమెంచని ఇతరులలోని లోపములెంచక నీ లోపమెంచనియే జాగేల నరుడ బాబా కొలువ జాగేల నరుడ బాబాను కొలువ వెలసేను బాబా ఇలలోన నీరు లోకాలు మేల్కొల్పగా అంతటా తాను అణువణువునను అమరిన ఈ జగతిలో అంతటా తాను అణువణువునను అమరిన ఈ జగతిలో ప్రతి జీవములో పరికించుటలో ప్రభువుని దర్శించుమా జాగేల నరుడ బాబాను కొలువ జాగేల నరుడ బాబాను కొలువ వెలసేను బాబా ఇలలోన నీడు లోకాలు మేల్కొల్పగా తన ప్రేమ జల్లు మన పైన జల్లి తన ప్రేమ జల్లు మన పైన జల్లి వెలసేను బాబా ఇలలోన నీడు లోకాలు మేల్కొల్పగా అవతార్ మెహర్ బాబా की जय जय बाबा अंकल జై బాబమ్మ. మీరు చక్కటి సంకీర్తన చేశారు. మానవ జన్మ మనుగడ పరమార్థం చెప్పారు బాబా అని చెప్పారు. జాగు చేయొద్దు నరుడా అని బాబాని తలవటానికి అని చెప్పి మనం ఎప్పుడు కూడా మనం కాలయాపన చేస్తే బాబాని రేపు ప్రేమిద్దాం ఎల్లుండి ప్రేమిద్దాం అంటే జరగదండి. తక్షణం చేస్తే నెక్స్ట్ ఏమవుతుందో మనకేం తెలియదు. కాబట్టి వాట్ ఎవర్ ఇట్ మే బి బాబా ప్రేమలో మనం ఏమైనప్పటికీ చాలా హ్యాపీగా ఉంటుంది. సమయాన్ని వృధా చేయొద్దని సాంగ్లో మీరు చెప్పారు. మీకు ధన్యవాదాలమ్మా. ఇప్పుడు బాబా మ్యాటర్లో జూన్ 22వ తేదీ సాయంకాలం బాబా పింపలగాంలోని
వారి క్యాబిన్ లో 40 రోజులు ఏకాంతవాసం చేయడం ప్రారంభించారు. అందులోంచి ఏకాంతవాసం అయిపోగానే ఆగస్టు 1వ తేదీన బయటకు వచ్చారు. ఈ మండలం రోజులు అంటే 40 రోజులు బాబా మస్తులతో పిచ్చివారితోనూ పేదవారితోనూ కార్యక్రమాలు జరుపుతూ కాలక్షేపం చేశారు. జూన్ 9 అనుకుంటా, ఫ్రెండ్స్ సరిగ్గా పడలేదు. తేదీన వివిధ రకాలకు చెందిన 7 మనుష్యులను బాబా రప్పించారు. అందులో 2 మస్తులు, కొందరు పిచ్చివారు. వారందరినీ బాబా క్యాబిన్ లోకి ఒక్కొక్కరినే పంపించారు. బాబా వారందరికీ స్వయంగా జుట్టు కత్తిరించి తర్వాత ఒక్కొక్కరికి స్నానం చేయించి నూతన వస్త్రాలు ధరింపజేశారు. తర్వాత బాబా ఒక్కొక్కరికి ఒక మిఠాయి బొట్టు ఇచ్చారు. ఈ 7గురిలో ఒకరు బాబు అనే ఆయన అసలు బింగార్ అనే గ్రామం నుంచి వచ్చారు. అసలు ఎడమ చేయి పోగొట్టుకున్నాడు పాపం, నిద్రపోతూ ఉన్నట్టుంటాడు. ఇప్పుడు సంకీర్తనలో ఎంపీ రావు గారు, లక్ష్మీ మేడం గారు మీరు సంకీర్తన చేస్తుగా కూర్చున్నానమ్మా. జై బాబా అమ్మ. సార్ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. తల్లియు తండ్రి గురు మెహరే చెలియు బంధు దైవము మెహరే తల్లియు తండ్రి గురు అన్యులెవరు మన మెహరుని సాటి మరి లేరెవరు అతనికి పోటీ మెహరే తల్లియు తండ్రి గురు మెహరే చెలియు బంధు దైవము మెహరే తల్లియు తండ్రి గురు కరుణకు రూపమై ప్రేమకు నెలవై మనలోనొకడే మసలిన దైవము కరుణకు రూపమై ప్రేమకు నెలవై మనలోనొకడే మసలిన దైవము మరులను గొలిపి మనసున నిలచి మరులను గొలిపి మనసున నిలచి మరువగలేని సుందర రూపుడు మెహరే తల్లియు తండ్రి గురు మెహరే చెలియు బంధు దైవము మెహరే తల్లియు తండ్రి గురు శుభగడియలలో శుభము తానే చింతలు ఎందున చింతను నిలచి శుభగడియలలో శుభము తానే చింతల ఎందున చింతను నిలచి సఖుడై ప్రియుడై తోడు నీడై సఖుడై ప్రియుడై తోడు నీడై నిరతము నిన్ను గొలిచెడి వాడైన మేరే తల్లియు తండ్రి గురు మెహరే చెలియు బంధు దైవము మెహరే తల్లియు తండ్రి గురు మెహరే తీయని బంధం మనకు అతని స్మరణయే ఆనంద పదము మెహరే తీయని బంధం మనకు అతని స్మరణయే ఆనంద పదము అతడే మనకు గమ్యము నిజము అతడే మనకు గమ్యము నిజము తలపగా అతడే సర్వము కాగా మెహరే తల్లియు తండ్రి గురు మెహరే చెలియు బంధు దైవము మెహరే తల్లియు తండ్రి గురు అన్యులెవరు మన
మెహరుని సాటి మరి లేనెవరు అతనికి కోటి మెహరే తల్లియు తండ్రియు గురువు మెహరే చెలియు బంధు దైవము మెహరే తల్లియు తండ్రి గురువు. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. జై బాబా అమ్మ, మీరు చక్కటి సంగీతం చేశారు. నెహరే బేగం బాబా అన్నారు. ఏక్ మే వర్ కాన్స్టెంట్ కంపెనీయన్ అన్నారు. అలాగే ఆయన తల్లి తండ్రి ఆయన స్నేహితుడు అన్ని ఆయనే. ఆ విషయాన్ని మీకు సంకీర్తనలో చక్కగా వివరించారు. ఇప్పుడు నెక్స్ట్ లలితా కుమారి మేడం గారు సంకీర్తన సిద్ధంగా ఉండాలండి. ఆ తర్వాత అరుణ రవీంద్ర మేడం గారు సిద్ధంగా ఉండాలండి. ఇప్పుడు నేను చెప్పే సార్, నేను మీకు కూడా అయిపోయిన తర్వాత నేను చెప్తాను సార్. మీకు తప్పకుండా ఇస్తాను, వెంటనే ఇస్తాను సార్. ఏ బాబా ఇప్పుడు ఓకే వెళ్తురుగాని చెప్తాను, ఇస్తానండి. ఇప్పుడు అనౌన్స్ చేసిన లలితా కుమారి మేడం గారు పాడిన తర్వాత కొన్ని మీరు చేద్దరు కానీ ఒక్క నిమిషం. ఏ బాబా సరే, ఇప్పుడు లలితా కుమారి మేడం గారు మీరు సంకేతం చేయండి అమ్మా. జై బాబా. జై బాబా. కోటేశ్వరరావు గారు, జై బాబా. మీరు సంకీర్తన చేయండి మేడం, ఇంకా రాలేదు. జై బాబా. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार बाबा की जय. बहुपुण्य दिनमु नी जन्म दिनमु बहुपुण्य दिनमु నీ జన్మదినము ఓ ప్రేమ రూప శ్రీ మేరు దేవా బహుపుణ్య దినము నీ జన్మదినము నోములు భూసురుల తపములు భూదేవి నోముల భూసురుల తపములు కలిసి ఫలించిన కళ్యాణ వైభవము భూదేవి నోములు భూసురుల తపములు కలిసి ఫలించిన కళ్యాణ వైభవము బహుపుణ్య దినము నీ జన్మదినము ఓ ప్రేమ రూప శ్రీ మేరు దేవా బహుపుణ్య దినము నీ జన్మదినము అసుర శక్తులు ప్రజ్వరిల్లి భూమాతనే బలి చేయువేలా అసుర శక్తులు ప్రజ్వరిల్లి భూమాతనే బలి చేయువేలా దివ్య కరుణామయిని తెలుపగా దివ్య కరుణామయిని తెలుపగా ముద్దు తనయుడే తెంచినట్టే ముద్దు తనయుడే తెంచినట్టే బహుపుణ్య దినము నీ జన్మదినము ఓ ప్రేమ రూప శ్రీ మేరు దేవా బహుపుణ్య దినము నీ జన్మదినము ప్రేమ మీరగ పతిత జనులా ప్రోచితనదరి పిలవనంపగా ప్రేమ మీరగ పతిత జనుల ప్రోచితనదరి పిలవనంపగా తనయునంపి మహిమ చాటిన తనయునంపి మహిమ చాటిన శుభదినము ఈ సుదినము శుభదినము ఈ సుదినము బహుపుణ్య దినము నీ జన్మదినము ఓ ప్రేమ రూప శ్రీ మేరు దేవా బహుపుణ్య దినము నీ జన్మదినము యేసుడైనా పరమేశుడైనా అయోధ్యావాసుడైనా యేసుడైనా పరమేశుడైనా
అయోధ్యావాసుడైన మౌనవతారుడు శ్రీమేరుదేవుడైన మౌనవతారుడు శ్రీమేరుదేవుడైన ఒక్కడే అని తెలియవేళ బహుపుణ్య దినము నీ జన్మదినము ఓ ప్రేమ రూప శ్రీమేరుదేవా బహుపుణ్య దినము నీ జన్మదినము బహుపుణ్య దినము నీ జన్మదినము. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్. మీరు చక్కగా బాబా వారి జన్మదినోత్సవం బహుపుణ్య దినం అని చక్కగా మీరు చేశారు. ఆయన యొక్క పుణ్య ఉత్సవాలు మనం చేసుకున్నాం. ఇప్పుడు మనకి సంకీర్తనలో అరుణ రవీంద్ర మేడం గారు చేయాలండి. తర్వాత లలిత కుమారి మేడం గారు సిద్ధంగా ఉండాలమ్మా. జై బాబా. అరుణ రవీంద్ర మేడం గారు జై బాబా అమ్మ. अवतार मेहर बाबा की जय. నీ నామ స్మరణములో మధురిమలన్ని మత్తైనవి. నీ నామ స్మరణములో మధురిమలన్ని మత్తైనవి. నీ ప్రేమ స్మరణములో భావాలన్నీ విలువైనవి. నీ భక్త జనులను ప్రేమతో నీ వశము చేతువు వేడ్కతో పరవశము నుంచి పాపములను తుంచి రేపవలు కాదు స్మరణము నుంచి. నీ నామ స్మరణములో మధురిమలన్ని మత్తైనవి. నీ ప్రేమ స్ఫురణములో భావాలన్నీ విలువైనవి. ప్రేమించు వారికి నేస్తమై పూజించు వారికి సర్వమై. ప్రేమించు వారికి నేస్తమై పూజించు వారికి సర్వమై. వేదనలు పెంచి శోధనల నుంచి ఆధారమౌదు ఆశలు పెంచి. నీ నామ స్మరణములో మధురిమలన్ని మత్తైనవి. నీ ప్రేమ స్ఫురణములో భావాలన్నీ విలువైనవి. మెహర్ మెహరన్న చాలని మెహరన్న చాలని మనసంత నిండేవు నీవని అలరించినావు మేల్కొల్పినావు. అలరించినావు మేల్కొల్పినావు హృదయాలు దోచిన మెహర శ్రీవై. నీ నామ స్మరణములో మధురిమలన్ని మత్తైనవి. నీ ప్రేమ స్ఫురణములో భావాలన్నీ విలువైనవి. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జయ బాబా. అల్లూరు శ్రీనివాస్ గారు మీకు జయ బాబా. జై బాబమ్మ. అరుణ రవీంద్ర మేడం గారు మీరు చక్కటి సంకేతం చేశారు. దీంట్లో ప్రేమించి వారికి నేస్తమై పూజించి వారికి సర్వమై అనే చక్కటి మెయిన్ పాయింట్ అమ్మా. మేలుకొల్పడానికి వచ్చారనే సందేశాన్ని ఇచ్చారు. మీకు ధన్యవాదాలమ్మా. ఇప్పుడు తర్వాత లలిత కుమారి మేడం గారు సిద్ధంగా ఉండాలండి. మ్యాటర్లో తర్వాత హట్టి అని ఆయన అహ్మద్ నగర్ నుంచి వచ్చారు. మస్తు జాల్కేరవాడ అతని పేరు ఏమిటని అడిగితే సయ్యద్ నూర్ సయ్యద్ అమీర్ తట్టి దరోగా అని చెప్పేవారు. పహిల్వాన్ అనేవాడు అహ్మద్ నగర్ లో తిరుగుతూ ఉంటారు. ఆయన ఇతన్నే 1947 జనవరి మాసంలో
మహాబలేశ్వర్ ఆశ్రమానికి తీసుకెళ్లారు. ఇప్పుడు సంకీర్తనలో లలితా కుమారి మేడం గారు మీకు సంకీర్తన చేయండి అమ్మా. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా. ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా. ఈ అవతారుని దరికి చేరరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు దీనబంధుడు అవతార పురుషుడు. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు దీనబంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. సంసార బంధములో చిక్కుకున్నవాడా సంస్కారాలెన్నో చుట్టుకున్నవాడా. సంసార బంధములో చిక్కుకున్నవాడా సంస్కారాలెన్నో చుట్టుకున్నవాడా. మెహరు దర్శనానికై పరితపించరా. పాప భంజనాన్ని చేయు మహాశక్తిరా. మెహరు దర్శనానికై పరితపించరా. పాప భంజనాన్ని చేయు మహాశక్తిరా. అంతరంగమున నీవు యోచించరా. ఆర్తితో బాబాని కీర్తించరా. అంతరంగమున నీవు యోచించరా. ఆర్తితో బాబాయని కీర్తించరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు దీనబంధుడు అవతార పురుషుడు. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు దీనబంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. అహంకార నాశనం మెహరు కార్యము ఆత్మార్పణ చేయడం దివ్య సాధనం. అహంకార నాశనం మెహరు కార్యము ఆత్మార్పణ చేయడం దివ్య సాధనం. ఆనందదాయకం బాబా దర్శనం జ్ఞానోదయ మార్గానికి ఇదే తరుణము. ఆనందదాయకం బాబా దర్శనం జ్ఞానోదయ మార్గానికి ఇదే తరుణము. ఎన్ని జన్మలెత్తినా పొందలేవురా. జన్మ జన్మకి మజిలీ సాగుతుందిరా. ఎన్ని జన్మలెత్తినా పొందలేవురా. జన్మ జన్మకి మజిలీ సాగుతోందిరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు దీనబంధుడు అవతార పురుషుడు. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు దీనబంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా.
ఎన్ని జన్మలైనా కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా. ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా. ఈ అవతారుని దరికి చేరరా. దేవదేవుడు శ్రీ మెహరుదేవుడు దీనబంధుడు అవతార పురుషుడు. దేవదేవుడు శ్రీ మెహరుదేవుడు దీనబంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైనా కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై బాబా. మేడం, చక్కగా మీరు కర్మబంధాలని ఎన్ని జన్మలను అనుభవించాలి, ఈ జన్మలో తీరాలంటే బాబా వారిని మనం పట్టుకోవాలని చెప్పి మెయిన్ సందేశాన్ని ఇచ్చే సంకేతం చేశారు. అవన్నీ ఎవరికి వారే మనం బాబాని ఫాలో అవుతూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సంకీర్తనలో నెక్స్ట్ రమణమ్మ గారు జై బాబమ్మ సిద్ధంగా ఉండాలండి. వారు పాడిన తర్వాత వెంకటనరసింహం గారు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే బాబా భగవాన్ అనే వాడు నెక్స్ట్ అమ్మా మీరు ఈ మ్యాటర్ అవ్వగానే పాడదిగానమ్మా. నేను 2 లైన్లు చెప్పిన తర్వాత జయబాబమ్మ. భగవాన్ అనేవాడు నిలవాస్పూర్ నుంచి వచ్చాడు. అతను సంతోషంగా ఉండేవాడు. మంచి సంతోషమైన మొహం కలిగి ఉండేవాడు. చింతలు లేనట్లుంటాడు. ఇతడు ఒక మోతాదైన మస్తు. సద్బా అనే వాడు పతర్ది అనే గ్రామం నుంచి వచ్చారు. అది అహ్మద్ దగ్గర 30 మైళ్ళ దూరం ఉంది. అక్కడి నుంచి ఇతన్ని ఆది తన కారులో తీసుకొచ్చారు. ఒక మోతాదైన మస్తు ఇతడు. ఇప్పుడు మా సంకీర్తనలో భాగంగా రమణమ్మ గారు ఒక సంకీర్తన చేయాలండి. మీరు సంకీర్తన చేశాక వేరొకరు చేస్తారు. తర్వాత మళ్ళీ శ్రీకుమార్ సార్ మళ్ళీ చెప్తానమ్మా. మీరు సంకీర్తన చేయండి అమ్మా. జై బాబా. జై బాబా అండి రమణమ్మ గారు. జై బాబా అండి రమణమ్మ గారు సంకీర్తన చేయండి అమ్మా. జై బాబా అండి. చేయండి మీరు మీరు చేయండి అమ్మా. సంకీర్తన చేయండి అమ్మా. ఓకే. దివ్యాధికారమున సర్వోన్నతుడనన్న సర్వేశ్వరేశ్వర మెహరీశ్వర. దివ్యాధికారమున సర్వోన్నతుడనన్న సర్వేశ్వరేశ్వర మెహరీశ్వర. హృదయాలయాదీశ ముదమార నిను గొల్వ ముందుగా నిలచానురా బాబా, ముందుగా నిలిచానురా. హృదయాలయాదీశ ముదమార నిను గొల్వ ముందుగా నిలిచానురా. నా వందనమిదే శ్రీధరా. దివ్యాధికారమున సర్వోన్నతుడనన్న సర్వేశ్వరేశ్వర మెహరీశ్వర. సుందర సుకుమార నీ చరణ కమలాల, సుందర సుకుమార నీ చరణ కమలముల సృజించి తరింపదలచానురా. తను వెళ్ళ కనులాయే తిలకింపని రూపు. తను వెళ్ళ కనులాయే తిలకింపని రూపు. ఈ త్రిభువనైక సుందర్య సుగుణాకర. త్రిభువనైక సౌందర్య సుగుణాకర.
కూరిమితో నా కోరిక తీర్చగరయమున రాసత కోటి ప్రభాకర తేజమరగా దివ్యాధికారమున సర్వోన్నతుడనన్న సర్వేశ్వరేశ్వర మెహరీశ్వర బహునామ రూపాల భువి కవతరించావు బహునామ రూపాల భువి నవతరించావు ఇహ పరములననేమో విశదీకరించావు మేహేరు బాబాగా కలిలో అవతరించి మేహేరు బాబాగా కలిలో అవతరించి ప్రేమించి ప్రేమించమన్నావుగా అభినయమే ఆరాధన కాగా పదగతులే నిన్ను ప్రస్తుతించగా భావరాగ తాళలయ సంసేవిత పాలిత దేవత దివ్యాధికారమున సర్వోన్నతుడనన్న సర్వేశ్వర మెహరీశ్వర దివ్యాధికారమున సర్వోన్నతుడనన్న సర్వేశ్వరేశ్వర మెహరీశ్వర. జై బాబా అండి శ్రీనివాసరావు గారు, అందరికి జై బాబా. అమ్మా చక్కటి సంకేతం చేశారమ్మా మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మ్యాటర్ లో మస్తుల విషయం బాబా చెప్తున్నారు. ఆయన ఏమిటంటే 6వ నాడు అహ్మద్నగర్ లోని సజ్జేవురావు నుంచి వచ్చిన మున్షి అనే వృద్ధుడు, మేవాత్రి అనే ఆయన యువకుడు కానీ బలహీనుడు, అతను చూసి తిన్నగా నడవలేడేమో అనిపిస్తుంది, ఇతడే 7వ మస్తు, ఇతడే 7వ వాడని చెప్పారని. తర్వాత ఇప్పుడు ఈ సంకీర్తనలో వెంకట నరసింహం గారు ఆయన ఇప్పుడు సంకీర్తన చేయాలండి. తర్వాత పుష్పలత జొన్న మేడం గారు సిద్ధంగా ఉండాలి. ఈ రోజు ప్రార్థనలు వచ్చి శారదా ప్రసాద్ మేడం గారు 5:50 నిమిషాలకి సిద్ధంగా ఉండాలమ్మా. జై బాబా. ఇప్పుడు నరసింహం గారు మీరు సంకీర్తన చేయండి సార్. జై బాబా. ఇంకేదో అనలేదు అమ్మా మీరు ఆఫ్ చేసుకోవాలమ్మా. జై బాబా. సార్ ఇప్పుడు సంకీర్తన చేస్తున్నారా సార్? కొంచెం వెంకటేష్ గారు మీరు సంకీర్తన చేయండి సార్. జై బాబా. కొంచెం వెంకటేష్ గారు సంకీర్తన చేయండి. ప్రేమ వడిలో పరవశించి ఐక్యమౌ చేయండి సార్. వెంకట నరసింహ గారు చేయండి. చేస్తాను. ఓకే సార్. తప్పించువారే ప్రేమకై తప్పించువారే, ప్రేమలో అణువణువు మెహరని ప్రేమయే పరమాత్మ నిజమని, ప్రేమయే నిఖిల జగమని, ప్రేమే ఇహ పర సాధనమని, ప్రేమకై తప్పించువారే ప్రేమ వడిలో పరవశించి ఐక్యమౌదురు, ప్రేమకై తప్పించువారే. ప్రేమలో ప్రతి క్షణము హాయని, ప్రేమయే ఆనందమయమని, ప్రేమ కౌగిట చేరరమ్మని, ప్రేమ కౌగిట చేరరమ్మని మెహరు బాబా పిలిచెననుచు, ప్రేమకై తప్పించువారే ప్రేమ వడిలో పరవశించి ఐక్యమౌదురు, ప్రేమకై తప్పించువారే. మెహరు అనగా ప్రేమమయమని, ప్రేమే మెహరు
రాచబాటని మెహరు మెహరని మెహరు శ్రీయని సర్వకాలము స్మరణ చేయుచు సర్వకాలము స్మరణ చేయుచు ప్రేమకై తపించు వారే ప్రేమవడిలో పరవశించి ఐక్యమౌదురు ప్రేమకే తపించు వారే. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. ఇవ్వండి మీరు ధన్యవాదాలు. ప్రేమలో ప్రవశించి ఆయనలో ఐక్యం కావాలనే సందేశాన్ని ఇచ్చే సంకీర్తన చేశారు. మీకు ధన్యవాదాలు. ఈ మ్యాటర్ చదివిన తర్వాత పుష్పలత జొన్న మేడం గారు సంకీర్తన చేయడానికి సిద్ధంగా ఉండాలండి. తర్వాత కుంచె వెంకటేష్ గారు పాడు దిగారు సార్. మీరు పుష్పలత జొన్న మేడం గారు సంకీర్తన చేయడానికి సిద్ధంగా ఉండాలండి. ఇప్పుడు బాబా ముంబై సరే జీ బాబా. సరే ఇప్పుడు సంకీర్తన చేయండి సార్ పుష్పలత జొన్న మేడం గారు. జీ బాబా. జై బాబా అండి. జై బాబా చేయండి అమ్మా. అవతార్ మెహర్ బాబా కీ జై. నా వల్ల అపరాధమేమి ఈ రీతిగా నన్ను నిరాదరించగా, నా వల్ల అపరాధమేమి నా తనము నా మనసు నా హృదయము సర్వస్వము నీకే అర్పించుకున్నానే. నా తనము నా మనసు నా హృదయము సర్వస్వము నీకే అర్పించుకున్నానే. నీ కొసగ నా వద్ద వేరేమి కలదు, నీ ప్రేమ పొందగా ఆరాటమే గాని నా వల్ల అపరాధమే ఈ రీతిగా నన్ను నిరాదరించగా, నా వల్ల అపరాధమేమి వేరెందరో ఏవేవో మార్గాలు బోధలు చేస్తున్నా. ఇంట్లో పాడ కదా పాడదటవే ఒక్కసాగమ్మా. కుంచె వెంకటేష్ గారు మ్యూట్ చేసుకోండి. మీరు మంచి సాంగ్ వస్తున్నప్పుడు డిస్టర్బ్ చేస్తున్నారు. జై బాబా మ్యూట్ చేసుకోండి కొంచెం వెంకటేష్ గారు. పాడమ్మా పుష్ప. అవతార్ మెహర్ బాబా కి. వేరెందరో గురువులా వేర్వదిస్తున్న ఏవేవో మార్గాలు బోధలు చేస్తున్నా. నీ ప్రేమనే నేను కోరాననా, నీ కొంగునే నేను పట్టాననా. నీ ప్రేమనే నేను కోరాననా, నీ కొంగునే నేను పట్టాననా. నా వల్ల అపరాధమేమి ఈ రీతిగా నన్ను నిరాదరించగా, నా వల్ల అపరాధమేమి ఏ గమ్యమెరుగని నా జీవయాత్రను ఎలాగో వచ్చావు ఆశలు పెంచావు. ఏ గమ్యమెరుగని నా జీవయాత్రను ఎలాగో వచ్చావు ఆశలు పెంచావు. నడి సముద్రం వదిలేకై, నడి సముద్రం వదిలేకై నీ ప్రేమ నౌకలో చోటు సగమయ్యా.
నీ ప్రేమ నౌకలో చోటు సగమయ్యా, నా వల్ల అపరాధమేమి, ఈ రీతిగా నన్ను నిరాకరించగా, నా వల్ల అపరాధమే, నా వల్ల అపరాధమే. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై బాబా. జై బాబా సార్. థ్యాంక్ యూ. జై జై బాబా. బాబా అమ్మ, చక్కటి సంకీర్తన చేశారు. బాబా ప్రార్థనలో వ్యక్తుడవు అవ్యక్తుడు అన్నట్టుగా బాబా మనకి కష్టం వచ్చినప్పుడు మనకు కనిపించట్లేదు అనుకుంటాం. మీరు నీ నావలో నన్ను ఎక్కించుకో, నన్ను నిరాదరణ చేయకని చెప్పేసి అర్థం వచ్చి చక్కటి సంకీర్తన చేశారమ్మా, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు ఇందాకడ మున్షి అనే వృద్ధుడు 6వ మస్తు అని, దేవాత్రి అనే యువకుడు 7వ మస్తు అని ఇక్కడ చెప్పారు. తర్వాత జూలై 10వ తేదీన బాబా భక్తులందరూ ఆయన ఇచ్చే ప్రకారం మౌనం పాటించారు. ఆ రోజు మెహరాబాద్ నుంచి మరలా పెంపలగాంకి రప్పించారు బాబా. అప్పటి నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు బాబాతో ఆ మస్తుని ఉంచారు. ఆ రోజున మరలా అతనిని మెహరాబాద్ పంపించేశారు. బాబా జూలై 16 నుంచి 24 వరకు పూనాలో ఉన్నారు. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా వెంకటేష్ గారు కొంచెం వెంకటేష్ గారు వారు సంకీర్తన చేయడం. జై బాబా. తర్వాత మాలతి మేడం గారు సిద్ధంగా ఉండాలండి. జై బాబా. జై బాబా. అందరికి జై బాబా అండి. దయగలవాడవు నీవు, దేవుడవు అవతారుడవు, దేవుడవు అవతారుడవు, నీతో చెలిమి మా కభయమని, నీతో చెలిమి మా కభయమని, స్మరణమునే స్థితిమే, నీ స్మరణమునే స్థితిమే, దయగలవాడవు నీవు, దేవుడవు అవతారుడవు, దేవుడవు అవతారుడవు, పడి జీవించినప్పుడు పడి జీవించినప్పుడు, అహము నాలో నర్తించినప్పుడు, నీతి నియమాలు జారినప్పుడు, ఖ్యాతి కోసం యోచించినప్పుడు, నీతి నియమాలు జారినప్పుడు, ఖ్యాతి కోసం యోచించినప్పుడు, సాయము చేయము దారిని మార్చుమో, సాయము చేయము దారిని మార్చుము, దయగలవాడవు నీవు, దేవుడవు అవతారుడవు, దేవుడవు అవతారుడవు, చేసిన పాపము గత జన్మ ఫలము, పశ్చాత్తాపము చెందిన సఫలము, చేసిన పాపము గత జన్మ ఫలము, పశ్చాత్తాపము చెందిన సఫలం, మాకు అందించు ఆ దివ్య సహనం, మమ్ము నడిపించు నీ దరికి పయనం, మాకు అందించు ఆ దివ్య సహనం, మమ్ము నడిపించు నీ దరికి పయనం, సాయము చేయుమో దారిని మార్చుమో, సాయము చేయుమో దారిని మార్చుమో, దయగలవాడవు నీవు, దేవుడవు అవతారుడవు, దేవుడవు అవతారుడవు, తెలుసుకున్నాము జీవన సత్యము, బ్రతకాలని ఉంది నీకై నిత్యము, తెలుసుకున్నాము జీవన సత్యము, బ్రతకాలని ఉంది నీకై నిత్యము, వేడుచున్నాము నీ దివ్య చరణం, పాడుచున్నాము నీ ప్రేమ గీతం, వేడుచున్నాము నీ దివ్య చరణం, పాడుచున్నాము నీ ప్రేమ గీతం, మెహరు బాబా ప్రేమ అవతారా,
మెహరు బాబా ప్రేమవతారా దయగల్లవాడవు నీవు దేవుడవో అవతారుడవు దేవుడవో అవతారుడవు నీతో చెలిమి మా కభయమని నీతో చెలిమి మా కభయమని నీ స్మరణమునే చేసితిమి నీ స్మరణమునే చేసితిమి దయగల్లవాడవు నీవు దేవుడవో అవతారుడవు దేవుడవు అవతారుడవు అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి. అందరికి జై బాబా. జై బాబమ్మ చక్కటి సంకీర్తన చేశారు. మనకి ఆయన వేయగలవాడు. మనకి ఏదైనా పూర్వం మన గత జన్మ సంస్కారాలు బట్టి ఏదైనా మనం తప్పు చేస్తే ఆయనే మనం దయ చూపిస్తాడు అంటూ చక్కటి సందేశం ఉంది ఈ కీర్తనలో. మీరు చక్కగా గానం చేశారమ్మా. మనం అందరం ఆయన బాటలో నడుస్తూ పశ్చాత్తాపరాధన సిన్సియర్ గా చేస్తూ తప్పుల్ని మళ్ళీ చేయకుండా మన మానవులందరం ఖ్యాతి కోసం వెంపర్లాడకుండా ఉండమని ఈ కీర్తనలో చెప్పారు రచయిత. మీకు ధన్యవాదాలమ్మా. ఇప్పుడు సంకీర్తనలో మాలతి మేడం గారు ఒక సంకీర్తన చేయాలమ్మా. జై బాబా మేడం. అవతార్ మెహర్ బాబా की जय. నిన్ను దేవుడవనుచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను. నిన్ను దేవుడవనుచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను. నిన్ను దేవుడవనుచు సన్నుతించే మనసు సర్వాత్మని ప్రేమ ఇచుమంత ప్రసరించి సర్వాత్మని ప్రేమ ఇచుమంత ప్రసరించి మనసు దూరము చేయుమా. నిదు సన్నిధి చేర్చుమా. మనసు దూరము చేయుమా. నిదు సన్నిధి చేర్చుమా. నిన్ను దేవుడవనుచు సన్నుతించే మనసు తొలి నిన్ను చూసాను నీ ప్రేమ కోరాను హృదిలోన నీ రూపు నిలుపుకొని పాడాను. తొలి నిన్ను చూసాను నీ ప్రేమ కోరాను హృదిలోన నీ రూపు నిలుపుకొని పాడాను. పరవశమున హృదిని పొంగిపోయిన వేళ పరవశమున హృదిని పొంగిపోయిన వేళ పాటలో మ్రోగింది మనసు మళ్ళించిందిలే మనిషివని తెలిసిందిలే నన్ను ఆములో మునిగిందిలే మనిషివని తెలిసిందిలే నన్ను అహములో మునిగిందిలే. నిన్ను దేవుడవనుచు
సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను. నిన్ను దేవుడవనుచు సన్నుతించే మనసు మేరు మాటలలోన మేరు పాటలలోన ఇహము మరి పెంచేది ప్రేమలో ముంచేది. మేరు మాటలలోన మేరు పాటలలోన ఇయము మరి పెంచేది ప్రేమలో ముంచేది. మై మీద ఉన్నదిని అనుభవించిన నేను మై మీద ఉన్నదిని అనుభవించిన నేను మౌనిగా మనలేనియా మనసున నము నీదయ్యా కోరికది అనుకోకయ్యా నా ప్రార్థనిది వినరావయ్యా కోరికది అనుకోకయ్యా నా ప్రార్థనిది వినరావయ్యా నిన్ను దేవుడవనుచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను. సర్వాత్మని ప్రేమ యేసుమంత ప్రసరించి మనసు దూరము చేయుమా నీదు సన్నిధి చేచుమా మనసు దూరము చేయుమా నీదు సన్నిధి చేచుమా నిన్ను దేవుడవనుచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను. నిన్ను దేవుడవనుచు సన్నుతించే మనసు. థ్యాంక్ యూ శ్రీనివాస గారు. అందరికీ జై బాబా. జై బాబమ్మ. చక్కగా మనసు ఎప్పుడైతే మనసు ఉంటే మానవుడు, మనసు పోతేనే మాధవుడు అనే సందేశాన్ని ఈ సంకీర్తనలో ఇచ్చారమ్మా. మీకు ధన్యవాదాలమ్మా. ఇప్పుడు బాబా జూలై 16 నుంచి 24 వరకు పూనాలో ఉన్నారు. అప్పుడు బాబాతో ఆలీషాను కూడా పూనా తీసుకెళ్లారు. ప్రతిరోజు ఆలీషాతో మామూలుగా బాబా పొందేవారు. పూనాలో బాబా జూలై 17వ తేదీ కేశవ్ అనే మస్తుని సంఘటన చేశారు. 18వ తేదీ హషం అనే 50 ఏళ్ల పిచ్చివాణిని, అతడు ఖోజా మహమ్మదీయుడు, అల్లాబక్ అని 30 సంవత్సరాల ఇంకొక ఆయన్ని సంఘటన చేశారు. బాబా వారిద్దరిని స్నానం చేయించి బట్టలు కట్టించి భోజనం పెట్టి వారితో పని అయినాక బాబా పంపించి వేశారు. అవతార్ మేర్ బాబాకి. ఇప్పుడు సంకీర్తనలో మనం సుబ్బారావు గారు ఒక సంకీర్తన చేయాలండి. తర్వాత శ్రీరాములు గారు సిద్ధంగా ఉన్నారు. జయబాబా సుబ్బారావు గారు సంకీర్తన చేయండి. అందరూ చిన్న సంకీర్తన తీసుకోవాలండి, సమయం కావస్తుంది. జయబాబా ప్రేయర్స్ ఉన్నాయి, హారతి ఉంది అని చేత జయబాబా సుబ్బారావు గారు. జై బాబా సార్. అవతార్ మెహర్ బాబాకి జై. నాలోనున్న బాబాకు నేను నమస్కరిస్తున్నా, ప్రార్థనలని ఏ పూలతోనో పూజలు చేస్తున్నా.
నాలోనున్న బాబాకు నేను నమస్కరిస్తున్నా. ప్రార్థనలన్నీ ఏ పువ్వులతోనో పూజలు చేస్తున్నా. మల్లెలు మాలలు బావుగా కట్టి మెడలో స్తున్నా. పాపాలన్నీ తొలగేటట్లు భజనలు చేస్తున్నా. మల్లెలు మాలలు బాగుగా కట్టి మెడలో వేస్తున్నా. పాపాలన్నీ తొలగేటట్లు భజనలు చేస్తున్నా. నాలోనున్న బాబాకు నేను నమస్కరిస్తున్నా. ప్రార్థనలని ఏ పువ్వులతోనూ పూజలు చేస్తున్నా. కామ క్రోధముల నాదురు దొంగల నరికటకయున్నా. నామముతోనే రూపము చూచుచు సంతసపడుచున్నా. కామ క్రోధముల నాగురు దొంగల నరికటకయున్నా. నామముతోనే రూపము చూచుచు సంతసపడుచున్నా. నాలోనున్న బాబాకు నేను నమస్కరిస్తున్నా. ప్రార్థనలని ఏ పువ్వులతోనూ పూజలు చేస్తున్నా. నాలో జరిగే నాట్యము నేను చూచుచునే ఉన్నా. కనులు మూసుకొని కదలిక గాంచుచునేయున్నా. నాలో జరిగే నాట్యము నేను చూచుచునే ఉన్నా. కనులు మూసుకొని కదలిక గాంచుచునేయున్నా. నాలోనున్న బాబాకు నేను నమస్కరిస్తున్నా. ప్రార్థనలని ఏ పువ్వులతోనూ పూజలు చేస్తున్నా. నన్ను మించిన నాలో శక్తిని ఇప్పుడే కనుగొన్నా. చల్లని తండ్రి శ్రీ మెహర్ దేవుని శరణన్నా. నన్ను మించిన నాలో శక్తిని ఇప్పుడే కనుగొన్నా. చల్లని తండ్రి శ్రీ మెహర్ దేవుని శరణన్నా. నాలోనున్న బాబాకు నేను నమస్కరిస్తున్నా. ప్రార్థనలని ఏ పూలతోనూ పూజలు చేస్తున్నా. నాలోనున్న బాబాకు నేను నమస్కరిస్తున్నా. ప్రార్థనలని ఏ పూలతోనూ పూజలు చేస్తున్నా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా సార్. బాబా యొక్క ఉనికి అందరిలో ఉందని, ప్రతి జీవాత్మలో ఉన్న పరమాత్మ ఉండే నిజమే ఉనికిని బాబా చెప్పినట్టుగా నాలో ఉన్న బాబాకి మీరు ప్రార్థన చేస్తున్నా, ప్రేమిస్తున్నా అని చెప్పారు. మీకు ధన్యవాదాలండి. ఇప్పుడు సమయం అవుతుంది ప్రార్థనలకి. ఎవరు ఏమనుకోకుండా మామూలుగా వాణి మేడం గారు, రాజవాణి మేడం గారు హారతికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు శ్రీకుమార్ గారు ఒక నిమిషం పాటు, మరియు ప్రసాద్ గారు ఒక నిమిషం పాటు నామాన్ని చెయ్యాలి. బాబా యొక్క పుణ్యనామాన్ని మీరు చేస్తారు, చెయ్యండి. జై బాబా. శ్రీకుమార్ గారు ఒక నిమిషం పాటు బాబా చేయండి సార్. జై బాబా. मेहरु बाबा की जय। अवतार 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 मेहरु बाबा की जय। बाबा की जय मेहर बाबा की जय। बाबा की जय मेहर बाबा की जय। अवतार मेहरु 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 बाबा
జై బాబా అండి. పివిఆర్ ప్రసాద్ గారు ఒక నిమిషం నామం చేయాలండి. తర్వాత శ్రీరాములు గారు ఒక నిమిషం నామం చేయాలండి. జై బాబా. ఈరోజు ఎవరు ఏమనుకోకుండా నెక్స్ట్ ఛానల్లో మీ అందరికి ముందరనే అవకాశాన్ని ఇస్తాం. జై బాబా. ప్రసాద్ గారు నామం చేస్తారా సార్? పివిఆర్ ప్రసాద్ రావు గారు. జై బాబా. జై బాబా అండి. జై బాబా. శ్రీరాములు గారు బాబా వారి నామాన్ని చేయండి సార్ మీరు ఒక నిమిషం పాటు. జై బాబా. జై బాబా అండి. శ్రీరాములు గారు. సరే జై బాబా. ఇప్పుడు శారదా ప్రసాద్ మేడం గారు బాబా వారికి ప్రార్థనలు, ప్రభుస్థుతి, పశ్చాత్తాపర్థన, మండలి ప్రార్థన చేయవలసిందిగా కూర్చున్నామ్మా. జై బాబా. మీరే చేసి ఒక్క సెకండ్ అలాగేనమ్మా, మీరే నామం చేయాలి, సైలెన్స్ ప్రార్థన చేయాలి, నామం చేయాలి, సైలెన్స్ వహించాలి. ఆ తర్వాత హారతి శ్రీ రాజువాణి మేడం గారు చేయాలి. జై బాబా. ఇప్పుడు నామం చేసి ప్రేర్ చేయనా లేకపోతే ప్రేర్ చేయండి అమ్మా, మీ ఇష్టం, మీ ఎట్లాగో. జై బాబా. నామం చేసేదా ఇప్పుడు లేకపోతే ప్రేర్ చేయాలా? ముందు ప్రేయర్ చేసేయండి అమ్మా. ప్రేయర్ అయిపోయిన తర్వాత నామం, సైలెన్స్, తర్వాత హారతి వేరే వారు పాడతారమ్మా. జై బాబా. అందరికి జై జై బాబా. బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय। ఓ పర్వర్దిగర్, సర్వపోషక, సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వయుడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణం ఎవరును ఎరుంగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశం లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షులతో గాని నిన్నెవరును చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందువు. నీవు అంతటను గలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకములలో ఉన్నావు, ముల్లోకములకు ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను, హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్ల ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య, జ్ఞాన, ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లాహ్, ఇలాహి, యజ్దాన్, అహుర మజ్దా, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడవు. అవతార్ మెహర్ బాబా కీ జై। ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్, లా ఇలాహ ఇల్లిల్లాహ, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమ దయానిధివగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనం మొనగూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును,
చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలుగవలెనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాము. అపార దయానిధి వగువో ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలులమగుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము. ప్రియ దైవమా, నిన్ను అధికాధికంగా ప్రేమించున్నట్లును ఇంకను అధికముగా ఎంతో అధికంగా నీతో ఐక్యం పొందగలిగినంత అర్హత సంపాదించినంత వరకును మాకందరకు సహాయము చేయము. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకొని ఉండుటకై మాకు సహాయభూతుడవు కమ్ము. అవతార్ మెహర్ బాబా కీ జై. జవాబండి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. జీవాబామ్మ, ఇప్పుడు ఒక నిమిషం నామం చెప్పండి, తర్వాత సైలెన్స్ గా ఉందాం. తర్వాత రాజవాణి మేడం గారు హారతికి సిద్ధంగా ఉండాలమ్మా. జై బాబా మేడం. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद. सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद. मेहरु बाबा विज्ञानंद. मेहरु बाबा दिव्यानंद. मेहरु बाबा दिव्यानंद. मेहरु बाबा नित्यानंद. मेहरु बाबा नित्यानंद. मेहरु बाबा मौनानंद. मेहरु बाबा मौनानंद. मेहरु बाबा ब्रह्मानंद. मेहरु बाबा ब्रह्मानंद. मेहरु बाबा सच्चिदानंद. सच्चिदानंद परमानंद. मेहरु बाबा विज्ञानंद. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. థ్యాంక్ యూ. అవతార్ మెహర్ బాబా की जय. ఇప్పుడు హారతి వాణి మేడం గారు పాడబోస్తూ కోరుతుంది. రాజవాణి మేడం గారు. జై బాబమ్మ. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు. కామ క్రోధముల మది తొలగించు. దామను వీడక నిను ప్రేమించు. మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. నీ దివ్య నామమే మదిని స్మరించు. నీ దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్య పదములే ఆరాధించు. మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. అహంకారము
హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుధ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి అందరికీ జై బాబా జై బాబామ్మ చక్కగా బాబా వారికి హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసిందండి. అందరికీ ధన్యవాదాలు. పాల్గొన్న వారికి, పాట పాడిన వారికి, పాడిన వారికి, అందరికీ విశ్వంలో అందరికీ కూడా బాబా వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాం అండి. జై బాబా. మరొక ఛానల్లో తప్పనిసరిగా మొట్టమొదట ఈ రోజు మిస్ అయిన వారికి ఇవ్వడం జరుగుతుంది అని ఏదో భావించవచ్చు. జై బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా. అందరికీ జై బాబా అండి అవతార్ మెహర్ బాబా की जय జై బాబా అండి అందరికీ. అందరికీ అవతార్ మెహర్ బాబా की जय జై బాబా అండి అందరికీ జై మెహర్ బాబా.